హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను కూడా బాగానే ఉన్నాను. ఇంకా ఈరోజు వచ్చేసి మండే అనమాట. మేమైతే బెంగళూరు వచ్చేస్తున్నాము. మీరు అప్పుడే అర్థమైపోయింది మీకు థంబ్నెయిల్ చూసినాకనే. ఇంకా మండే ఈరోజు మధ్యాహ్నం వచ్చినామన్నమాట. ఇంకా వచ్చినాకైతే ఇంకా మా ఆయనైతే హాఫ్ డే వెళ్ళిపోయినాడు అనమాట. వచ్చిన వెంటనే పప్పు అన్నం చేశాను అనమాట. తినేసి వెళ్ళిపోయినాడు. ఇంకా మా బాబు చూడండి పడుకున్నాడు అనమాట. ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా 5:40 అయిందనమాట. ఈవినింగ్ అయింది. ఇంకా ఇంతసేపు బట్టలు ఉంటే మడత పెట్టినాను అనమాట. ఇన్ని రోజులు అక్కడే సోఫా మీదే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే కొంచెం వీలు చేసుకొని మడత పెట్టేసినాను. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది అనమాట. చూస్తూనే ఉండండి, సరేనా? ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసరికి 7:30 అయిందనమాట. ఇంకా చూడండి మధ్యాహ్నం చేసిన పప్పు అయితే వేడి చేస్తున్నాను. ఆకుకూర పప్పు అనమాట. ఇంకా ఈ పక్కనైతే రైస్కి పెట్టినాను. కొంచెమే అనమాట. మా ఆయనకి సరిగ్గా పెట్టినాను రైస్. మా బాబు అయితే పడుకున్నాడు. అప్పుడు పడుకునేవాడు, ఇంకా లేవలేదన్నమాట. ఇక్కడ చూడండి నాకైతే దోశ వేసుకుందామని ఉన్నాను. ఇంకా ఆకుకూర పప్పులోకి అయితే దోశ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. అందుకనేసి మా ఆయనకు మాత్రం రైస్ పెట్టేసినాను. నాకైతే దోశ వేసుకుంటాను, సూపర్గా ఉంటుంది. ఇంకా చూడండి మా బాబు కూడా లేచినాడు ఇప్పుడే. మా వాడికి కూడా తినిపించాలి. ఏది తింటే అది, దోశ కానీ రైస్ కానీ ఏది తింటే అది తినిపించేసి పడుకోబెట్టాలన్నమాట. ఇంకా చూడండి ఫస్ట్ దోశ అయితే రెడీ అయ్యిందనమాట. ఇంకా పక్కనైతే ఇంకో దోశ పెట్టిన. రైస్ కూడా అయ్యింది, తినాలన్నమాట. దోశ వేసుకొని. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా 6:15 అయిందనమాట. ఇంకా ఇప్పుడే లేచిన నేను కూడా. చూడండి పాలైతే పెట్టినాను అనమాట. కాఫీ అయితే పెట్టుకున్నాను. కాఫీ తాగేసి ఇంకా టిఫిన్ ఏమైనా చేయాలన్నమాట. ఇక్కడ చూడండి సీతాఫలాలు. ఇవైతే లాస్ట్ రోజు సండే మా అమ్మ వచ్చిందనమాట ఊరు నుంచి. అయితే తీసుకొని వచ్చింది. కొంచెం పండైనాయి అనమాట. ఈరోజు అయితే మెత్తగా ఉన్నాయి, భలే ఉంటాయన్నమాట. ఇంకా ఫుల్గా పండాలంటే ఒక మధ్యాహ్నం అవుతుంది. ఇది కూడా అంతే, బ్రెడ్ ప్యాక్ కూడా తెచ్చిందనమాట. ఇవి ఇంకా ఊరు నుంచి తీసుకొచ్చాను. చూడండి ఎట్లున్నాయో. ఇంకా పాలు మరిగితే దాంట్లోకి అయితే తీసి పెట్టేస్తాను అనమాట. తీసి పెట్టేసి చూడండి కాఫీ అయితే రెడీ అయిందనమాట. ఇంకా మా ఆయనకైతే ఇచ్చేస్తాను. ఈ బ్రెడ్తో అయితే తినేస్తామన్నమాట. ఇంకా ఊరు నుంచి తీసుకొచ్చిండేవి అయితే వంకాయలు ఉన్నాయన్నమాట. వంకాయలు వేసి కర్రీ వండుదామనేసి అనుకుంటాను. అలాగే దాంట్లోకి అయితే దోశ అయితే వేస్తాను అనమాట. చూడండి కట్ చేసుకుంటుంటే మా బాబు చూడండి అన్నీ కూడా తీసేస్తా అన్నాడు అనమాట. వాటర్లోకి వేసి ఉంటేవాడు ఎప్పుడు చూసినా ఇదే పని వాడిది. ఏదో ఒకటి తీట పని చేస్తూ ఉంటాడు. పక్కనైతే వంకాయ కూర అయితే ఉడుకుతుందన్నమాట. ఇంకా దోశ అయితే వేస్తాను. వంకాయ కర్రీలోకి దోశ అనమాట. ఇప్పుడే స్టార్ట్ చేసుకున్నా, ఒకటి అయింది. ఇంకా దోశలు అయితే వేయాలన్నమాట.
అయితే వేసిచ్చినాను అనమాట. వాడైతే తింటా అన్నాడు దోశ అయితే వేడివేడిగా వేసిచ్చిన. టీవీ చూసుకుంటూ తింటాడు అనమాట. మా ఆయనకైతే వేసిచ్చినాను అనమాట. చూడండి దోశలు అలాగే కర్రీ అయితే. మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయినాడు అనమాట. ఇంకా బట్టలు అయితే మిషన్కి వేస్తున్నాను. ఇంకా మా తమ్ముడు అనమాట ఈరోజు. మా తమ్ముడు వేసినాను. మళ్ళీ కొన్నే ఉన్నాయన్నమాట, మావేం లేవు ఎక్కువగా. వాడు అయితే చాలన్నమాట. ఇంకా తినలేదన్నమాట, తినాలి. ఇంకా మా బాబుకి అయితే వేసి ఇచ్చినాను. వాడైతే తింటూ టీవీ చూసుకుంటూ ఉన్నాడు అనమాట. అలాగనే ఇంకా ఈ మంత్ అయితే నాకు ఫుల్ పని ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ మంతే వరలక్ష్మి వ్రతం కదండి. అందుకనేసి నేనైతే అసలు పెళ్ళి అయినప్పటి నుంచి నేనైతే వ్రతం చేద్దామనేసి అనుకుంటూనే ఉన్నాను. కానీ ఎందుకో కుదరలేదన్నమాట నాకు. ప్రతి ఇయర్ కూడాను పెళ్ళైనప్పటి నుంచి. ఇంకా ఈ ఇయర్ అయితే చేద్దామనేసి ఫిక్స్ అయిపోయినాను. నెక్స్ట్ మంత్ ఉంది కదా, ఆగస్టులోన. ఈ మంత్ అయితే చేయాలన్నమాట. అందుకనేసి ఈ మంత్ అయితే ఫుల్ పని అనమాట. ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ కొన్ని పిండి వంటలు కూడా చేయాలి కదా, రవ్వ లడ్డు ఇవన్నీ కూడాను అన్నీ చేసుకోవాలన్నమాట. ఇంకా ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొన్ని అమౌంట్ అయితే ఎక్కువే పడుతుంది. కొత్తగా తీసుకుంటాం కదా అన్నీ కూడా. ఇంకా ఈ మంత్ కూడా వీడియోస్ అయితే బాగుంటాయి, సరేనా? ఎలా చేస్తానో కూడా మీకు అన్నీ కూడా షేర్ చేస్తాను. ఏమేమి తీసుకుంటాను అన్నీ కూడాను. ఆన్లైన్లో తీసుకున్నవి, ఆఫ్లైన్లో తీసుకున్నవి అన్నీ కూడా షేర్ చేస్తాను. చూస్తూనే ఉండండి, సరేనా? ఇంకా తినలేదన్నమాట. ఫ్రెష్ అప్ అయ్యి దోశలు వేసుకొని తినాలన్నమాట. ఎప్పుడు దోశలే అని ఏమనుకోకండి. ఇంకా దోశ అంటేనే ఫేవరెట్ అనమాట మా ఇంట్లో. మా ఆయనకేం అంతగా ఏం కాదు, నాకు మా బాబుకి అనమాట. అందుకనేసి దోశ పిండి ఎప్పుడు పట్టినా కూడా ఎక్కువనే పట్టుకుంటాను, ఒక వారానికి అయినంతగా. ఇంకా ఈరోజు కంప్లీట్ అయిపోతుంది దోశ పిండి కూడా. ఎందుకంటే ఇంకా ఉండేదన్నమాట. మా తమ్ముడికి అయితే వేసి ఇచ్చినాను కదా, అయిపోయిందనమాట. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది. ఇంకా చెత్త ఊడ్చి ఇల్లు తుడిచాలన్నమాట. నేనైతే మా ఆయన వెళ్ళి ఒక 1/2 అవర్ అలా అయిన తర్వాత అయితే చెత్త ఊడుస్తానమాట. వెళ్ళిన తర్వాతే చెత్త ఊడ్చకూడదు అంటారు కదా, అందుకనేసి చెత్త ఊడ్చి అంతా కూడా ఇంట్లో క్లీన్ చేసుకోవాలన్నమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూనే ఉండండి, సరేనా? వీడికైతే పుష్ప 2 అల్లు అర్జున్ మూవీస్ అయితే బాగా చూస్తాడనమాట మా బాబు అయితే. అదేంటో అండి, నాకు పిచ్చి అనమాట. మా బాబు కూడా అలాగే అయిపోయింది. ఇక ఈ హ్యాపీ న్యూ ఇయర్ మూవీ కూడా బాగా చూస్తాడు. అలాగే పుష్ప 2 ఇలా అల్లు అర్జున్ మూవీ ఏ వేసినా కూడా కూర్చొని బాగా చూస్తాడండి. వాడికి అర్థమవుతుందేమో తెలియదు కానీ ఆయనవి మూవీ బాగా చూస్తారనమాట. నాలాగే వాడికి కూడా ఫేవరెట్ ఏమో అనిపిస్తుంది. పుష్ప 2 మూవీ అయితే అసలు అక్కడ కూర్చున్న వాడైతే లేవడనమాట మూవీ అయ్యే వరకు. అలా చూస్తాడు వీడైతే. ఇంకా నాకేమైనా పని ఉన్నప్పుడైతే ఆ మూవీ పెట్టేసి ఇంకా నేను పని చేసుకుంటాను అనమాట. అసలు చూస్తూనే ఉంటాడు వాడు, కాకులైనా కూడా రాడనమాట. అలా అంత పిచ్చి అయిపోయింది ఆ మూవీ అయితే, పుష్ప 2 మూవీ అయితే. ప్రతి ఒక్క సీన్ కూడా బాగా చూస్తాడు వాడు. ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా 5 అయిందనమాట, ఈవినింగ్ అయింది. ఇంకా నేనైతే ఇక్కడైతే మా బాబుకి అయితే ఎగ్ అయితే పెట్టినాను అనమాట. పక్కనైతే నాకైతే టీ పెట్టుకున్నాను. యాకమ్మా టీ పొడి బాగా ఉడికితేనే టీ బాగుంటుంది అనమాట. ఎంత ఉడికితే అంత టేస్ట్ కదా. చూడండి మరుగుతుంది, వేడి చూడండి. మంగరమ్మ అయ్ పూలు చూడండి. టీ అయితే కూడా రెడీ అయ్యిందనమాట, చూడండి. ఇంకా నేనైతే వెళ్ళి తాగేస్తాను. మా బాబు కూడా ఎత్తుకొని
స్టవ్ని ముట్టుకుంటున్నాడు అనమాట. ఇంతసేపు టీ చేస్తున్నాను కదా కాలుతుందనేసి. ఎగ్ తిని వెంతాడు, ఎగ్ బాగా నువ్వేందిలా. సో చూడండి, సీతాఫలం పండు అంటే తింటానమాట. మా బాబుకి ఇది తినిపిస్తూ నేను కూడా తింటాను. బంగారు బాగా తినబా అన్ను. చూడండి, ఈ స్వీట్ బాగుందన్నమాట. ఇంకా ఇంట్లో ఎలాగో బ్రెడ్ ఉంది కదా అనేసి ఇంకా క్యారమెల్ పుడింగ్ అయితే చేద్దాం అనుకుంటాను ఈరోజు. ఇప్పుడు చేద్దామనేసి ఉన్నాను. చూడండి, బ్రెడ్ ఉంది, అలాగే ఎగ్స్ ఉన్నాయి కదా, చేస్తాను. ఒకసారి ట్రై చేస్తాను ఎలా వస్తుందో. బాగా వస్తే ఇంకోసారి చేసినప్పుడు మీకు షేర్ చేసుకుంటాను. మళ్ళీ ఇబ్బంది కదా బాగా రాకపోతే, అందుకనేసి. ఇక్కడ చూడండి, క్యారమెల్ పుడింగ్ అయితే రెడీ అయ్యిందనమాట. ఇలా వచ్చింది, చూడాలి టేస్ట్ ఎలా ఉందో. కట్ చేస్తే ఒక పీస్ టేస్ట్ అయితే చేస్తాను. వీడు చూడండి, సమ్మని బంగారా. చూడండి వాడి పని. సమ్మనిరా కత్తే. ఇక మహా పిల్లలతో అవ్వదండి అసలు వాడు ఎక్స్ప్రెషన్. ఇంకా టేస్ట్ అయితే చేస్తాను. బాగుందన్నమాట. తిన్నా. వాడికి తినేకి రావట్లేదు అనమాట. జున్ను ముక్కలాగా ఉందన్నమాట. బాగుంది టేస్ట్.